ఈరోజు మనం మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తారు, కంప్లీట్ ప్రాసెస్ చెప్పండి అని. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసారంటే మీరు కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళకుండానే మీరు ప్రొఫైల్ సబ్మిట్ చేస్తారు. పిఆర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఐటీఏ వస్తుంది. సో దానికి ముందు మనకి ఒక అకౌంట్ కావాలి. అంటే మీరు లాగిన్ అయ్యి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ జీసీకీ కోడ్, ఓకే, జీసీకీ నుంచి చేయొచ్చు, లేదా ఇక్కడ రిజిస్టర్ విత్ సైన్ ఇన్ పార్ట్నర్ అని ఉంది కదా, అలా కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు రిజిస్టర్ విత్ జీసీకీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత సైన్ అప్ అవ్వాలి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయాలి, యాక్సెప్ట్ అని. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. ఫస్ట్ మనము ఇక్కడ వెల్కమ్ టు జీసీకీ అని వచ్చింది కదా, ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను కదా ఇది ఎలా సైన్ అప్ అవుతారు అని. ఒకవేళ అక్కడ ఫాలో అయ్యి ఉంటే మీరు డైరెక్ట్గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. అక్కడి నుంచి ఎలా ప్రాసెస్ చేయాలి అనేది చెప్తాను. మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అండ్ ఇంకా క్రియేట్ చేసుకోలేదు, మేము ఇలా సైన్ అప్ అవ్వలేదు అనుకున్న వాళ్ళకి రైట్ సైడ్లో సైన్ అప్ అని కనిపిస్తుంది కదా, సింపుల్ సెక్యూర్ యాక్సెస్ అని చెప్పేసి. సో అక్కడ సైన్ అప్ అని క్లిక్ చేస్తే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. సో ఇలా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి చెప్తున్నానండి. ఆల్రెడీ ఇదివరకు చేసిన వాళ్ళకి లెఫ్ట్ సైడ్లో మీ అకౌంట్ పాస్వర్డ్ యూజర్ నేమ్ మీకు తెలుసుంటే అలా చేయండి. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ యూజ్, ఐ యాక్సెప్ట్, ఇదంతా నేను చదివాను. సో యాక్సెప్ట్ అని కొట్టండి. మీకు క్లియర్గా చదవాలనుకుంటే చదివి యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ యువర్ యూజర్ నేమ్. సో మీ పేరు అంటే ఇక్కడ మీ ఒరిజినల్ పేరు అంటే మేము కంప్లీట్ నేమ్ ఇవ్వవలసిన అవసరం ఏమి లేదు. ఇది జస్ట్ ఒక అకౌంట్ కాబట్టి ఏదైనా పేరు ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ క్రియేట్ యువర్ పాస్వర్డ్. పాస్వర్డ్కి రైట్ సైడ్లో మీకు పాస్వర్డ్ చెక్ లిస్ట్ అనేది ఇచ్చారు కదా, సో దాని ప్రకారంగా మీరు పాస్వర్డ్ అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దానిలో 8 to 16 క్యారెక్టర్స్ ఉండాలి, 3 కన్సిక్యూటివ్ క్యారెక్టర్స్ ఉండకూడదు, అండ్ ఇంకా వ్యాలిడ్ క్యారెక్టర్స్, లోవర్ కేస్, అప్పర్ కేస్, డిజిట్స్, ఇంకా పాస్వర్డ్ మ్యాచ్ ఖచ్చితంగా అయి ఉండాలి. సో ఇదంతా మీరు చూసుకోండి. మీరు కంప్లీట్ కరెక్ట్గా పాస్వర్డ్ ఇచ్చేంత వరకు కూడా ఇది నెక్స్ట్ స్టెప్కి తీసుకొని వెళ్ళదు. సో ఇక్కడ మీరు కరెక్ట్గా చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సో ఇప్పుడు నాకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ క్రియేట్ యువర్ రికవరీ క్వశ్చన్స్. ఓకే, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. సో మీరు కాకుండా ఇంకా ఎవరైనా లాగిన్ అవుతారు అని అనిపిస్తే మంచి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే నార్మల్గా ఫస్ట్ 4 ఏదో ఒకటి, కానీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇప్పుడు నాకు ఆ అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నాను నేను సక్సెస్ఫుల్గా. ఓకే, కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి పేజ్ వస్తుంది. అంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, సో దానిది వస్తుంది. సో ఫస్ట్ నుంచి నేను లాగిన్ అయ్యి ఎలా చూద్దాము అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇమిగ్రేట్ అని ఉంది కదా, అదైనా చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సైన్ ఇన్ దగ్గర నుంచి అయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ జీసీకీ సైన్ ఇన్ ఉంది కదా, సో నేను మళ్ళీ సైన్ ఇన్ అవుతున్నాను. ఒక్కసారి మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగౌట్ అని కూడా ఉంది కదా, సో మీరు లాగౌట్ అవ్వాలనుకున్నప్పుడు లాగౌట్. అండ్ ఇదివరకు చెప్పాను కదా, ఐ యాక్సెప్ట్ అండ్ క్రియేట్ అన్ అకౌంట్. మనము జీసీకీ నుంచి సైన్ అప్ అయ్యాము అండ్ ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో అకౌంట్ గివెన్ నేమ్, ఓకే, మన పేరు, లాస్ట్ నేమ్ ఇచ్చాము అండ్ ఈమెయిల్ ఐడి. ఓకే, మీ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అండ్ ఇంకా ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్, అంటే మనకి నోటిఫికేషన్స్ వస్తాయి మనకి ఇక్కడ అప్డేట్ అయినప్పుడల్లా, సో దానికి ఇంగ్లీష్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్స్. ఓకే, మీ క్వశ్చన్స్ మీరే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే నాకు కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అక్కడ మనం రాసుకోవచ్చు. అండ్ ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు లాగిన్ అయినప్పుడు లేకపోతే పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు
ఈ క్వశ్చన్స్తోని లాగిన్ అవ్వచ్చు. సో ఈ క్వశ్చన్స్ మీరు ఏం పెడుతున్నారు, ఆన్సర్స్ ఏం పెడుతున్నారు అనేది మీరు ఎక్కడైనా రాసుకోండి, లేకపోతే ఒక స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి. కొంచెం ఈజీగా ఉంటుంది, మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేయాలి. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మీకు పేజ్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అకౌంట్ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అకౌంట్ హోమ్ పేజ్లో ఉన్నాం మనము. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి మనం వేరే ప్రోగ్రామ్స్కి, వేరే ప్రావిన్సెస్కి అప్లై చేసుకుంటే ఇక్కడ వర్క్ పర్మిట్ కానీ ఇలాంటివి అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి అప్లికేషన్ టైప్, డేట్ క్రియేటెడ్, ఇలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, యాక్షన్. సో ఈ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచే మనము చూడొచ్చు. అండ్ పర్సనల్ రెఫరెన్స్ కోడ్, ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ పర్సనల్ రెఫరెన్స్ కోడ్ టు బిగిన్ యువర్ అప్లికేషన్, ఇక్కడ ఇది ఖచ్చితంగా కావాలి. సో ఇప్పటికి మనం అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి మనకు పర్సనల్ రెఫరెన్స్ కోడ్ అనేది లేదు. సో ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ రెఫరెన్స్ కోడ్ యూ మే ఆన్సర్ ఏ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అగైన్. సో మళ్ళీ మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఏ ప్రావిన్స్ కి మీరు అప్లై చేయబోతున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒంటారియో ఇచ్చాను అండ్ క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు కెనడాస్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. ఓకే, ఏ లాంగ్వేజ్ టెస్ట్ మీరు తీసుకున్నారు అని చెప్పేసి అడుగుంది కదా. సో ఐఎల్స్ అని చెప్పేసి నేను ఇచ్చాను అండ్ క్లిక్ నెక్స్ట్. అండ్ ఇంకా ఎప్పుడు మీరు ఈ టెస్ట్ తీసుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఎప్పుడైతే తీసుకున్నారో ఆ డేట్ ఇవ్వండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఆగస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. మీరైతే మాత్రం మీరు ఎప్పుడైతే టెస్ట్ తీసుకున్నారో ఆ రోజు డేట్, ఆ రోజు మంత్, ఇయర్ కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అలాగనే వీళ్ళు ఈ ఎక్స్పైరీ డేట్ అనేది చెక్ చేస్తారు. సో కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఇవ్వాలి. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. అండ్ సో 4 మాడ్యూల్స్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది అది కూడా మెన్షన్ చేయమని ఇచ్చున్నారు. స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్ అండ్ రైటింగ్లో మీకు ఎంత స్కోర్ వచ్చిందో ఆ స్కోర్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో నేను ఇక్కడ 7, 6.5 అండ్ 7 అండ్ 7 ఇచ్చాను. సో క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు అదర్ లాంగ్వేజ్ రిజల్ట్స్, అంటే మీరు ఇంగ్లీష్ కాకుండా ఫ్రెంచ్ తీసుకున్నారా సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా అని అడిగారు. సో నన్ అని పెట్టాను నేను. సో ఫ్రెంచ్ ఏం తీసుకోలేదు ఎగ్జామ్. సో ఇంకా నెక్స్ట్ 3 ఇయర్స్లో హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ కెనడా. కెనడాలో మీకు ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి అడిగారు. సో లేదు, నేను కెనడాలో వర్క్ చేయలేదు కాబట్టి నన్ అని పెట్టాను. సో విచ్ నేషనల్ ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ కోడ్ లెవెల్. ఓకే, సో మీ ఎన్ఓసి కోడ్ ఏంటి ఒకవేళ తెలుసుంటే ఇక్కడ మెన్షన్ చేయండి, స్కిల్ టైప్ కూడా మెన్షన్ చేయండి అని చెప్పేసి ఉన్నారు. అండ్ కెనడియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు అని చెప్పేసి కూడా అడుగున్నారు. సో కెనడియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఇప్పుడు నన్ అని పెట్టాను. సో క్లిక్ నెక్స్ట్. అండ్ ఇంకా లాస్ట్ 10 ఇయర్స్లో హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్. సో మీకు 10 ఇయర్స్లో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి మనకి ఇచ్చినారు. అండ్ నేను ఇప్పుడు 4 to 5 మీ వర్క్ ఎక్స్పీరియన్స్, కంప్లీట్ ఎక్స్పీరియన్స్, మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్, స్కిల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని మీకు ఎంత ఎక్స్పీరియన్స్ అయితే ఉందో అంత ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎన్ఓసి కోడ్ మీకు తెలియకుంటే ఇక్కడ కూడా ఇచ్చిన్నారు. మీకు ఫైండ్ యువర్ ఎన్ఓసి కోడ్ ఆ పేజ్కి వెళ్తుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఎన్ఓసి కోడ్ అనేది మీకు పక్కాగా తెలుసుంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. లేదు తెలీదు అంటే క్లిక్ చేయండి, ఇక్కడ వస్తుంది. అండ్ ఇంకా ఇన్ ద లాస్ట్ 5 years డూ యూ హ్యావ్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ దీస్ టైప్స్ ఆఫ్ జాబ్స్. స్కిల్ ట్రేడ్స్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అండ్ ఎక్విప్మెంట్, ఇంకా సూపర్వైజర్స్,
టెక్నికల్ జాబ్స్, ఇంకా ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యూటిలిటీ సూపర్వైజర్స్, ఇవంతా బుచ్చర్స్ ఇవంతా కాదు. సో మనం నన్నని పెట్టాము. అండ్ హౌ మచ్ మనీ ఇన్ కెనడియన్ డాలర్స్ విల్ యూ బ్రింగ్ అంటే మీతోనే ఎంత అంటే ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అండి. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ మీరు ఎంత చూపించబోతున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఇది మాత్రం మీరు ఎందరు ఫ్యామిలీ మెంబర్స్ మీతో కెనడాకు వస్తున్నారో మీరు మెన్షన్ చేస్తారు. సో వాళ్ళందరికీ వీళ్ళు మెన్షన్ చేసిన ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఇన్సఫిషియంట్ ఫండ్స్తోని మనము ఇక్కడ క్లిక్ చేసామంటే ఇన్సఫిషియంట్ ఫండ్స్ చూపించాము అంటే మన ఫైల్ ఇన్వాలిడ్ అవుతుంది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అది డూ యూ హ్యావ్ వ్యాలిడ్ జాబ్ ఆఫర్ ఇన్ కెనడా అని చెప్పేసి అడుగుతున్నారు. నో. అండ్ ఇంకా వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీకు పాస్పోర్ట్లో అండ్ మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇంకా మీ ఐడి వీటిలలో మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నిట్లో కూడా ఒకటేలాగా ఉండాలి. సో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మీకు ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఒకవేళ అది డేట్స్ కానీ లేకపోతే ఇంకా ఇయర్ కానీ ఏదైనా తేడా వస్తే మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాన్ని కూడా అటెస్టెడ్ చేయించడానికి ట్రై చేయండి. సో అలాగా డేట్ ఆఫ్ బర్త్ మాత్రం పాస్పోర్ట్లో కంపల్సరీ కరెక్ట్దై ఉండాలి. ఆ పాస్పోర్ట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ గురించి మెన్షన్ చేశారు. మీ ఎడ్యుకేషన్ ఏంటి, సెకండరీ డిప్లొమానా లేకపోతే 1 year ప్రోగ్రామ్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ 2 year ప్రోగ్రామ్స్ ఆఫ్ యూనివర్సిటీ. అంటే కొందరి డిప్లొమా 2 years ఉంటుంది, డిగ్రీ 3 years ఉంటుంది, ఇంకా బ్యాచిలర్ డిగ్రీ 4 years ఉంటుంది. సో వీళ్ళ ఇది మెన్షన్ చేయాలి. అండ్ చెక్ ఆల్ దట్ అప్లై. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ మీరు ఫుల్ టైం చేశారా లేకపోతే ఇంకా కొందరు డిస్టెంట్ ఎడ్యుకేషన్ ఇదంతా ఉంటాయి కదా. సో అవి కూడా అడిగారు. అండ్ ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ కెనడాలో ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి లేదు. అండ్ వాట్ ఈజ్ యువర్ మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు సింగిలా, మ్యారీడా, లీగలీ సపరేటెడ్, డివోర్స్డ్ ఇలా. ఓకే, మ్యారీడ్. అండ్ ఇంకా నెక్స్ట్, డస్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ ప్లాన్ టు కమ్ విత్ యూ టు కెనడా? ఎస్. అండ్ వస్తున్నారు మనతో పాటు మన స్పౌస్ అండ్ మన ఫ్యామిలీ. అండ్ ఈజ్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ ఆర్ ఈ కెనడియన్ సిటిజన్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ కెనడా? నో. సో మనం నో ఇచ్చాము. అండ్ ఇంకా హ్యాజ్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ స్టడీడ్ ఇన్ కెనడా ఫుల్ టైమ్ ఆర్ ఫర్ 2 years ఆర్ మోర్? సో నో. ఇంకా స్పౌస్కి ఎక్స్పీరియన్స్ ఉందా కెనడాలో అంటే నో. అండ్ హ్యాజ్ యువర్ స్పౌస్ టేకెన్ అన్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ టెస్ట్? ఎస్. ఒకవేళ తీసుకుంటే మంచిది. ఎస్, ఐఎల్స్ అని చెప్పి పెట్టాను నేను. అండ్ వాట్ డేట్ అంటే వాళ్ళు ఎప్పుడు ఈ టెస్ట్ తీసుకున్నారు అంటే డేట్ మెన్షన్ చేయమని చెప్పున్నారు. సో ఇన్ కేస్ వాళ్ళు ఎగ్జామ్ రాసుంటే వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ తీసుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. లేదు వాళ్ళు ఎగ్జామ్ రాయలేదు, నేను మాత్రమే రాశాను, నాతో వచ్చే వాళ్ళు ఐఎల్స్ రాయట్లేదు అని అంటే నన్ను అని పెట్టేసేయండి. ఇవేమీ కూడా రావు. సో ఇప్పుడు నేను తీసుకున్నానని చెప్పాను కాబట్టి ఎప్పుడు తీసుకున్నారు టెస్ట్ అండ్ ఇంకా ఎంత స్కోర్ వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు. సో స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ మాడ్యూల్స్లో ఎంత వచ్చింది అని ఇక్కడ క్లిక్ చేశాను నేను. సో తీసుకోకుంటే కూడా ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు ఈ స్టెప్ మాత్రం మిస్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీలో స్టెప్ 1, స్టెప్ 2. ఓకే, మనము ఇక్కడ బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్స్ యూ అపియర్ టు బీ ఎలిజిబుల్ ఫర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ. సో మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇప్పుడు మనకి స్టెప్ 1, స్టెప్ 2 అంటే వెన్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ యూ విల్ బీ గైడెడ్ త్రూ ద ఫాలోయింగ్ స్టెప్స్ టు కంప్లీట్ యువర్ ప్రొఫైల్. మనం ప్రొఫైల్ కంప్లీట్ చేయడానికి మనకి ఒక ఛాన్స్ ఉంది ఇప్పుడు. సో మనం ఎలిజిబుల్ అయ్యాం కాబట్టే నెక్స్ట్ స్టెప్కి వెళుతున్నాము. ఒకవేళ మనము ఎలిజిబుల్ కాలేదు అని అంటే అక్కడే మనకి యు ఆర్ ఇన్ ఎలిజిబుల్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళలేము. సో ఇక్కడే మీరు చాలా వరకు కూడా మనకి ఇక్కడే ఆగిపోతారు. సో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రొఫైల్ సబ్మిట్ చేయగలుగుతారు అని చాలాసార్లు చెప్పాను కదా. సో దాని గురించే ఇది. సో ఇప్పుడు వాట్ ఈజ్ యువర్, మళ్ళీ అవే క్వశ్చన్స్ అండి, ఎందుకంటే ఇప్పుడు ఎలిజిబుల్ అయితే నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి చూపించడానికి మీకు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చెప్పాను. సో
నెక్స్ట్ మీతో ఎవరైనా వస్తున్నారా అని అంటే ఎస్, మన స్పౌజ్ మనతో పాటు వస్తున్నారు కాబట్టి ఎస్ అని పెట్టాను. అండ్ వాట్ ఈజ్ యువర్ స్పౌస్ లాస్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు మీతో పాటు మీ స్పౌజ్ వస్తున్నారని చెప్పేసి అన్నాం కదా, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఇవ్వమని చెప్పేసి ఇక్కడ ఉంది. సో లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, వాళ్ళ జెండర్ అండ్ ఇంకా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. సో ఇవి కూడా ఇవ్వాలి. సో ఈ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ ఇక్కడ ఏంటిది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇవి కూడా మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తారో అందులో ఏది ఉందో అదే ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే తర్వాత ప్రూఫ్స్ అడుగుతారు. వీటన్నింటికి కూడా ఏది కూడా మిస్ కావద్దు. పేరు కూడా కొందరివి మ్యారేజ్కి బిఫోర్ ఒక పేరు ఉంటుంది, మ్యారేజ్ తర్వాత సర్నేమ్ చేంజ్ అవుతుంది కదా ఆ ఆడవాళ్ళకి. సో ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టాలి, దాంతోపాటు మీరు నేమ్ చేంజ్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ డాక్యుమెంట్ కూడా తెప్పించుకోవాలి. ఇంకా నేమ్ చేంజ్ డాక్యుమెంట్ని నోటరీ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇదండి నేమ్ గురించి అడిగారు కదా, సో దాని గురించి చెప్తున్నాను. అండ్ ఇంకా కంప్లీట్ యువర్ ఆఫ్లైన్ అప్లికేషన్ బై చూసింగ్, అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, స్టడీ అండ్ లాంగ్వేజ్, అప్లికేషన్ డీటెయిల్స్, రిప్రజెంటేటివ్ అండ్ వర్క్ హిస్టరీ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫామ్స్ ఇచ్చారు. సో మీతో పాటు మీ స్పౌజ్ వస్తున్నట్లయితే వాళ్ళ ఫామ్స్ కూడా, అంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, స్టడీ అండ్ లాంగ్వేజ్ అండ్ వర్క్ హిస్టరీ, సో అవన్నీ కూడా ఇక్కడ మనం పెట్టాలి. సో ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చేయాలి, ఏది కూడా మిస్ కావద్దు. ఇక్కడ స్టార్ట్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ మనం కంప్లీట్ చేస్తేనే కంప్లీట్ అని వస్తుంది, లేకపోతే ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తేనే మీరు సబ్మిట్ చేయగలుగుతారు మీ ప్రొఫైల్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్లు ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో అవన్నీ అన్ని చోట్ల కూడా ఇవ్వాలి. ఇంకా చాలా చోట్ల ఇవ్వాల్సి వస్తుంది. సో అన్ని చోట్ల సేమ్ ఉండాలండి. అండ్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, కంట్రీ ఆఫ్ బర్త్, సో ఇండియా, అండ్ సిటీ, టౌన్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడైతే పుట్టారో అది. ఇది ఎలా తెలుస్తుంది అంటే బర్త్ సర్టిఫికేట్లో ఉంటుంది. సో అలా పెట్టచ్చు, లేకుంటే కూడా మీ పాస్పోర్ట్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా ప్రూఫ్స్లో వాటిలలో మీరు ఎక్కడ పుట్టారు అనేది ఎక్కడైనా మెన్షన్ చేస్తుంటే అది పెట్టేసేయండి. మీకు పాస్పోర్ట్ ఉంది కదా, సో పాస్పోర్ట్ ఉంది, దాని ఐడి టైప్ పాస్పోర్ట్ మీకు ఎటువంటిది అని చెప్పేసి ఇచ్చారు. సో అదే ట్రావెల్ డాక్యుమెంట్. ఇంకా మన పాస్పోర్ట్ నంబర్, మన పాస్పోర్ట్ వెనుక మన ఫోటో పక్కన నంబర్ ఉంటుంది. సో ఆ నంబర్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఇంకా కంట్రీ, సో టెరిటరీ ఆఫ్ ఇష్యూ, మీకు ఎక్కడైతే ఇచ్చారో అది ఏ కంట్రీది మీ పాస్వర్డ్ అని చెప్పేసి పాస్పోర్ట్ అని ఇవ్వాలి. అండ్ డేట్ ఇష్యూడ్, ఎప్పుడైతే మీ పాస్పోర్ట్ మీకు ఇష్యూ చేసిన డేట్, మంత్ ఇక్కడ ఇవ్వాలండి. సో ఇక్కడ నేను ఇండియా అని ఇచ్చాను. అండ్ ఇంకా ఇష్యూ చేసిన డేట్, ఓకే, ఇయర్, మంత్ అండ్ డే, ఇవి కూడా మీ పాస్పోర్ట్ మీద ఉంటాయి. సో అవి చూసి ఇక్కడ చక్కగా పెట్టేసేయండి. అండ్ కింద ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, ఎక్స్పైరీ డేట్ కూడా ఎగ్జాక్ట్గా దాని మీద ఏముందో, అంటే మీ పాస్పోర్ట్ మీద ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ నింపేసేయండి. ఆ తర్వాత సేవ్ అండ్ యాడ్ అని చెప్పేసి ఈ బ్లూ కలర్ ఉంది కదా బటన్, అది క్లిక్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ సేవ్ అవుతుంది. ఈ ఫామ్ మీరు కంప్లీట్ చేసినట్లు వస్తుంది. ఇన్ ప్రోగ్రెస్ నుంచి కంప్లీటెడ్ అని చెప్పేసి కంప్లీట్ అని వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇమిగ్రేషన్ హిస్టరీ, మీరు ఇదివరకు కెనడాలో ఉన్నారా, లేకపోతే మీకు సిటిజన్షిప్ ఉందా, ఇంకేదైనా ఇమిగ్రేషన్ అప్లికేషన్స్ ఏవైనా పెట్టున్నారా అని చెప్పేసి అడుగున్నారు. సో నో అని చెప్పాను.
అండ్ మీ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అండ్ మీరు ఎక్కడ సిటిజన్ అని చెప్పేసి అడిగారు. సో ఇండియా, మనం ఇండియన్ సిటిజన్స్ అండ్ మన కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ కూడా ఇండియా. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మీతో పాటు మీ ఫ్యామిలీ వస్తున్నట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎందరు ఉంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఫ్యామిలీలో ఎందరు వస్తున్నారు అంటే మీరు, మీ స్పౌజ్, ఇంకా డిపెండెంట్ చిల్డ్రన్, ఇంకా వాళ్ళ చిల్డ్రన్ వీళ్ళంతా కూడా వస్తున్నట్లయితే దానికి ఎందరు వస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ 4 అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. అండ్ ఇంకా మీరు ఎంత ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించబోతున్నారు అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు 4 మెంబర్స్కి ఎంత ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అవుతుంది అది చూద్దాము. సో ఎంత ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించాలి అండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి. సో ఇప్పుడు నేను మెన్షన్ చేసింది $24,000. సో నేను 25 పెట్టి చెప్తున్నాను, ఎందుకంటే మనకి మన ఇండియన్ కరెన్సీ టు కెనడా కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఎప్పుడు కూడా రేట్ ఒకేలాగా ఉండదు. మన డాలర్ రేట్, కెనడియన్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపీస్ ఉండదు, కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. అప్పుడు ఎగ్జాక్ట్గా మీరు వేశారనుకోండి, ఈ మన ఫైల్ అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు అంత అమౌంట్ వాళ్ళు ఇలాగే మనం ఎలా చూసి పెట్టామో వాళ్ళు కూడా చూస్తారు మన బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది, మనం ఎంత చూపిస్తున్నాము అని చెప్పేసి. సో అప్పుడు కొంచెము తేడా వస్తే మళ్ళీ ఇన్వాలిడ్ అవుతుంది మన ప్రొఫైల్, సో మన ఫైల్. సో కొంచెం ఎక్కువే కూడా పెట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. మన బ్యాంక్ అకౌంట్లో కూడా ఒక 50K అన్న ఎక్స్ట్రా పెట్టుండాలి ఇప్పుడు కూడా. అండ్ నా ఇప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ చేసాము. ఓకే, ఇక్కడ కంప్లీట్ అని వచ్చింది చూసారా. సో నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ నాట్ స్టార్టెడ్, ఇక స్టార్ట్ ఫామ్ అని చెప్పేసి ఉంది. సో అది క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు నెక్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ కరెస్పాండెన్స్, మీకు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోగలుగుతారో, మీకు తెలిసిన లాంగ్వేజ్ ఇంగ్లీషా ఫ్రెంచా. ఓకే, నేను ఇంగ్లీష్ పెట్టాను. అండ్ నెక్స్ట్ మనకి ఈమెయిల్ అడ్రస్ మనం అప్డేట్ చేయాలి ఇక్కడ. సో దానికి మనకి నోటిఫికేషన్స్ వస్తాయి ఆ ఈమెయిల్కి. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసాము. నెక్స్ట్ స్టడీ అండ్ లాంగ్వేజ్. ఓకే, స్టార్ట్ ఫామ్, మనం చదువుకున్న చదువు గురించి ఇప్పుడు కంప్లీట్గా డీటెయిల్స్, ఎడ్యుకేషన్ హిస్టరీ మొత్తం ఇక్కడే ఇవ్వాలి. సో మీరు హై స్కూల్ చదివారా, అందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చదివారా, యూనివర్సిటీయా, కాలేజా, ఇంకేదైనా డిస్టెంట్ ఎడ్యుకేషనా, ఇదంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు, సో అది ఇస్తారు. అండ్ ఇంకా ఏ ఇయర్లో చదువుకున్నారు, అండ్ ఇప్పుడు మన కంప్లీట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలి. సో మీ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, మీరేం చదువుకున్నారు అండ్ ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు, అండ్ ఇంకా ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారా లేదా ఇన్కంప్లీటా, మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంటే మీకు సర్టిఫికేట్ వచ్చిందా లేదా, ఇవంతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడుగుతారండి. సో ఓపిక్గా ఇవన్నీ కూడా ఫామ్ ఫిల్ చేయండి, తప్పు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వకండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఈ డేట్స్ మీకు మెమరాండం కానీ లేకపోతే మీ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీరు కాలేజ్లో చదువుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి. అవి తీసి పక్కన పెట్టుకుని ఒక్కొక్కటి చూసుకుంటూ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. సో ఇప్పుడు వాట్ ఈస్ మై కరెంట్ స్టడీ అని చెప్పేసి నేను నో అని ఇచ్చాను. సో మనకి ఇప్పుడు మనం చదువుకుంటున్నామా లేకపోతే చదువు అయిపోయిందా, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో కంప్లీట్ అకాడమిక్ ఇయర్స్ అంటే ఒకవేళ ఇప్పుడు మీరు బ్యాచిలర్స్ డిగ్రీయా లేకపోతే మీరు పీజీ చేశారా, ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఎన్ని సంవత్సరాలు మీరు చదువు ఉంది, ఇప్పుడు డిగ్రీ అనుకోండి, బ్యాచిలర్స్ డిగ్రీ అనుకోండి 4 years అండ్ ఫుల్ టైం. ఇక్కడ కొన్ని వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి కదా, అవి ఒకవేళ మీరు చేసి మీకు సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎండ్ ఆఫ్ స్టడీ పీరియడ్. ఓకే, మీరు చదువు కంప్లీట్ అయిపోయి మీరు సర్టిఫికేట్ తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఎస్ మాది అయిపోయింది, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది. అండ్ ఇంకా ఎక్కడ చదివారు, ఇండియా, అండ్ సిటీ ఆర్ టౌన్ ఆఫ్ స్టడీ, ఎక్కడ ఏ ఊర్లో చదువుకున్నారో అది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఇంకా మీ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇవ్వాలి, అండ్ ఇంకా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి. అండ్ ఇంకా మీరు
కెనడియన్ డిగ్రీ ఉందా మీకు అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి నో, అంటే మనం ఇండియాలో చదువుకున్నాము, ఇక్కడ ఎడ్యుకేషన్ మనకి లేదు, సో నో అని ఇస్తాము. సో ఈ విధంగా మనం నో పెట్టగానే వాళ్ళకి అడుగుతారు, సో మనం ఎలా ప్రూవ్ చేస్తాము మన ఎడ్యుకేషన్ వీళ్ళ కెనడియన్ స్టాండర్డ్స్కి సరిపోతుందా లేదా అనేది ఎలా చెక్ చేస్తాము అని చెప్పేసి. సో దానికే మనకి ఈసీఏ రిపోర్ట్ కావాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఈసీఏ గురించి అడిగారు. సో మీ దగ్గర ఈసీఏ ఉందా అని చెప్పేసి, ఎస్ మా దగ్గర ఈసీఏ ఉంది అని చెప్పేసి మనం ఇచ్చాము. అండ్ ఎవరు ఇచ్చారు మీకు ఈసీఏ? వెస్. మనము వెస్కి ఎలా అప్లై చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో నేను చెప్పున్నాను కదా. సో వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నుంచి మాకు ఈసీఏ ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. సో మనము ఎప్పుడు ఈ ఈసీఏ రిపోర్ట్ మనకి ఇష్యూ చేశారు, దాని డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ మెన్షన్ చేయమని ఉంది. సో ఈసీఏ సర్టిఫికేట్ నెంబర్, మనం ఈసీఏ అప్లై చేస్తున్నప్పుడు మనకి ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. సో ఆ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి ఖచ్చితంగా. మనకి ఈసీఏ అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఈ నెంబర్ వస్తుంది. సో మనం ఈసీఏ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. సో ఇప్పుడు లేదనుకోండి ఒకవేళ నంబర్, మీరు తర్వాత కూడా ఈ ఫామ్ మీరు అప్డేట్ చేయొచ్చు. సో మీరు వెంటనే ప్రొఫైల్ సబ్మిట్ చేయనక్కర్లేదు, మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న తర్వాతనే సబ్మిట్ చేయొచ్చండి. సో దేనికి మీరు ఈసీఏ తెచ్చుకున్నారు? బ్యాచిలర్స్కా లేకపోతే పీజీకా? సో మీరు బ్యాచిలర్స్ అయితే బ్యాచిలర్స్ అండ్ సేవ్ అండ్ ఎగ్జిట్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎడ్యుకేషన్ హిస్టరీ మోడిఫై అనొచ్చు, డిలీట్ అనొచ్చు, అండ్ మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా అఫీషియల్ లాంగ్వేజ్, ఇప్పుడు మనము ఇదివరకు మెన్షన్ చేసిన విధంగానే మనము ఎందులో టెస్ట్ తీసుకున్నాము, ఇంగ్లీషా ఫ్రెంచా? ఓకే, ఇంగ్లీష్. అండ్ అది ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్. సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఉంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్కి ఇంగ్లీష్ తీసుకున్నాము, ఐఎల్స్లో తీసుకున్నాము, అండ్ ఐఎల్స్ జనరల్ ట్రైనింగ్లో రాసాము. అండ్ ఇంకా డేట్ ఆఫ్ లాంగ్వేజ్ టెస్ట్ అండ్ డేట్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్ ఏ రోజైతే మనకు వచ్చిందో ఆ రోజు ఇయర్, మంత్ అండ్ డే కూడా ఇవ్వవలసి ఉంటుంది. సో దీని ద్వారానే వీళ్ళు ఎక్స్పైరీ డేట్ అనేది చెక్ చేయొచ్చు. సో వ్యాలిడ్ డేట్ అండ్ ఇంకా మన ఎక్స్పైర్ కాకముందే మనము ఈ ప్రొఫైల్లో ఇలా సబ్మిట్ చేసి ఉండాలండి. సో మనం ఒక్కసారి మనం ఈ ప్రొఫైల్ సబ్మిట్ చేసేసిన తర్వాత, అంటే మనకి ఐటీఐ వచ్చిన తర్వాత ఈ ఐఎల్స్ స్కోర్ కార్డ్ అనేది ఎక్స్పైర్ అయినా కూడా పర్వాలేదు, కానీ మన ఫైల్ పూల్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్స్పైర్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసినప్పుడు మన ఐఎల్స్ స్కోర్ ఎక్స్పైర్ అయ్యింది అన్నప్పుడు వాళ్ళు దాన్ని కూడా ఇన్వాలిడ్ అప్లికేషన్గా తీసుకుంటారు. సో ప్రాసెస్ చేయరు. సో ఈ విధంగా స్పీకింగ్లో, రీడింగ్లో, మనకి రైటింగ్, లిజనింగ్లో ఎంత స్కోర్ వచ్చింది ఇదంతా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసాము. అండ్ ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్, అంటే ఫీల్డ్ ఆఫ్ స్టడీ మనం ఏ ఇయర్లో చదువుకున్నామో, మన కరెంట్ స్టడీ, అండ్ ఇంకా నెక్స్ట్ మన స్పౌజ్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వండి. ఇప్పుడు మనం అప్లికేషన్ డీటెయిల్స్ ఇస్తున్నామండి, మన ప్రొఫైల్ డీటెయిల్స్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఫామ్ నింపాలి. ఓకే, ఏ ప్రావిన్స్కి మీరు అప్లై చేయబోతున్నారు అంటే నేను ఒంటారియో ఇచ్చాను. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒంటారియో మినిస్ట్రీ ఆఫ్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ ఎంసీఐ వాళ్ళు తీస్తారు. అంటే వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారు, అంటే యాక్సెస్ ఉంటుంది. సో దానికి మనం ఇప్పుడు ఎస్ అని పెట్టాము. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం రిప్రజెంటేటివ్ అంటే ఈ ఫామ్ కూడా మనము చేయాలి. రిప్రజెంటేటివ్ అంటే ఏం లేదండి, మన అప్లికేషన్ ఇంకెవరైనా చేస్తున్నారా అంటే బిజినెస్ విత్ ఇమిగ్రేషన్ అంటే ఐఆర్సీసీలో మరి మీకు సంబంధించిన వాళ్ళు, అంటే మీరు కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా మీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నారా అని చెప్పేసి ఉంది. సో డెసిగ్నేటెడ్ ఇండివిజువల్, రిప్రజెంటేటివ్, బోత్, నో. ఎందుకంటే ఇవి మీ ఇన్ఫర్మేషన్ మీరు కన్సల్టెన్సీ ద్వారా చేస్తే వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంటుంది. సో దాని గురించి ఇది అడిగారు. సో ఇప్పుడు నో అంటే మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఇది
నో. అండ్ ఇంకా వర్క్ హిస్టరీ కూడా, అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. అండ్ ప్రైమరీ ఆక్యుపేషన్ 4 డిజిట్ ఎన్ఓసి కోడ్. ఈ ఎన్ఓసి కోడ్ మీరు పక్కాగా తెలుసుకోవాలి. తెలియకపోతే కూడా మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఫైండ్ యువర్ ఎన్ఓసి కోడ్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఎన్ఓసి కోడ్ ఏంటి అనేది ఇక్కడ మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. కరెక్ట్ ఎన్ఓసి కోడ్ ఇస్తే మీ ప్రొఫైల్కి అండ్ మీరు ప్రొఫైల్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఈ యొక్క రీజన్తోనే వాళ్ళు ప్రొఫైల్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి పక్కన పడేస్తారు. సో ఆ విషయం చాలామందికి తెలియదు. ఏంటంటే అక్కడ ఎన్ఎస్సి కోడ్స్ కొన్ని ఇన్ డిమాండ్ ఎన్ఎస్సి కోడ్స్ మన ప్రొఫైల్కి మ్యాచ్ అయిపోతాయిలే అని చెప్పేసి కొన్ని తప్పు ఎన్ఎస్సి కోడ్స్ కూడా కొందరు పెట్టారు. సో వాళ్ళ ప్రొఫైల్ ఇన్ఎలిజిబుల్ అంటే ఇన్కంప్లీట్గా పక్కన పోయింది. సో అలా కాకుండా ఉండాలంటే మీరు మీ ఎన్ఓసి కోడ్ ఖచ్చితంగా కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు నా ఎన్ఓసి కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ 2174 అనుకోండి. 2174కి ఎటువంటి జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ విధంగానే మన వర్క్ ఎక్స్పీరియన్స్లో ఉంటుంది. అండ్ ఇంకా మనం జాబ్ చేస్తున్న దగ్గర మనకి హెచ్ఆర్ లెటర్ కూడా కావాలి. సో అందులో కూడా మెన్షన్ చేసి ఉండాలి. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఎన్ఓసి కోడ్ అనేది కరెక్ట్ ఉండాలి అండ్ మీ జాబ్కి మ్యాచ్ అయ్యేదే ఉండాలి. సో ఇప్పుడు నేను ఇదంతా చెప్పింది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్లో కానీ లేకపోతే మీ జాయినింగ్ లెటర్స్లో కానీ హెచ్ఆర్ లెటర్స్లో కానీ ఎక్కడ కూడా వేరే ఎన్ఓసి కోడ్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లేవనుకోండి, మీ ప్రొఫైల్ యాక్సెప్ట్ చేయరు. సో దాని గురించి ఇంత క్లియర్గా ఇంతసేపు చెప్తున్నాను. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఒకవేళ అలాంటి జాబ్ డిస్క్రిప్షన్ లేకపోయినా కూడా హెచ్ఆర్ లెటర్లో మాత్రం ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి మినిమం ఒక 2-3 అయిన జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇచ్చి హెచ్ఆర్ దగ్గర తెప్పించుకోవచ్చు. సో అలా కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ కెనడా ప్రావిన్స్ మనకి లేదు. సో నో అని పెట్టాను. అండ్ ఇంకా మనకి జాబ్ ఆఫర్ ఉందా కెనడా నుంచి అని అడుగుతున్నారు. సో నో, ఇది కూడా మనకి లేదు. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి వర్క్ హిస్టరీ ఇక్కడ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంది. సో ఎన్ని ఇయర్స్ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడి నుంచి మనం ఫస్ట్ మన జాబు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కరెంట్ జాబ్ వరకు మనం ఇవ్వచ్చు. ఓకే. అండ్ ఇంకా మనకి వర్కింగ్ అవర్స్, మనకి ఎన్ని అవర్స్ మనం పర్ వీక్ వర్క్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 40 అవర్స్ అనుకోండి, నేను 40 అవర్స్ ఇచ్చాను. అండ్ 4 డిజిట్ ఎన్ఓసి కోడ్, మీ ఎన్ఓసి కోడ్ ఇక్కడ వాళ్ళు డ్రాప్ డౌన్లో ఇచ్చారు కదా, అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాం. సో వీటిలో నుంచే ఏదో ఒక ఎన్ఓసి కోడ్ మనదై ఉండాలి. సో నాది 2174 అని చెప్పాను కదా, 2174. అండ్ జాబ్ టైటిల్, ఈ జాబ్ టైటిల్ కూడా మన ఎన్ఓసి కోడ్కి ఇంచుమించు కొంచెం దగ్గరలోనే ఉండాలి. సో ఇప్పుడు 2174కి ఎటువంటి జాబ్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి అండ్ ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనేది మనకి తెలుసుంటేనే ఇది కొంచెం దగ్గరగా ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు మీరు పనిచేసిన కంపెనీ నేమ్ అండి, ఆ కంపెనీ నేమ్ కూడా ఇవ్వండి. అండ్ కొందరు అడుగుతున్నారు, మేము ఇదివరకు పనిచేసిన కంపెనీ ఇప్పుడు లేదండి అయినా కూడా మెన్షన్ చేయొచ్చా అని. ఎస్, మెన్షన్ చేయొచ్చు. మీ దగ్గర పే స్లిప్స్ కానీ లేకపోతే ఫామ్ 16 కానీ అండ్ ఇంకా పిఎఫ్ కానీ అండ్ ఇంకా మీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ ఇవన్నీ జాయినింగ్ లెటర్స్ ఇవి ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా వ్యాలిడేనండి. సో అవి పెట్టచ్చు. అండ్ మీ కంపెనీ ఎక్కడ ఉన్నింది ఆ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చి సేవ్ చేయడమే. సో మనం ఇప్పుడు ఐఆర్సీసీలో ప్రొఫైల్ క్రియేట్ చేసి మనం సబ్మిట్ చేస్తున్నప్పుడే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటున్నామో అనే దాని గురించి కూడా వీళ్ళు
చూస్తారు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు జాబ్ కావాలి అంటే మీరు ఎటువంటి జాబ్ కెనడాలో చేయాలనుకుంటున్నారు, దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా, లేదా మీరు జాబ్ సెర్చ్ చేశారా, లేకపోతే ఇక్కడ తెలిసిన మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చాక జాబ్ ఎలా చేస్తారు ఏదైనా ఐడియా ఉందా, మీరు ఏమైనా జాబ్ సెర్చ్ చేస్తారా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి అడుగుతారు. సో ఎస్, ఐ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ టు ఫైండ్ ఏ జాబ్ ఇన్ కెనడా. నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంకా మీ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీ ప్రైమరీ ఆక్యుపేషన్కి సెలెక్ట్ అంటే మ్యాచ్ అవుతుందా అని చెప్పేసి ఉంది. విత్ హూమ్ డిడ్ యూ చెక్ అని చెప్పేసి ఉంది. మనము మామూలుగానే మనము గూగుల్ చేయొచ్చు. అండ్ ఇంకా వీసా ఇమిగ్రేషన్ వీసా ఆఫీసర్ దగ్గర మనము ఇలాంటివి డిస్కస్ చేసి ఉండొచ్చు. అండ్ ఇంకా ఇమిగ్రేషన్ లాయర్, ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా ఇలా మనకి ఎవరి ద్వారా మనకి తెలిసింది, ఎలా మనం ప్రాసెస్ చేసుకోగలుగుతున్నామని చిన్న ఇన్ఫర్మేషన్ గురించి. అండ్ ఇంకా కొన్ని జాబ్స్ కెనడాలో చేసుకోవాలంటే ఒక పర్టికులర్ లైసెన్స్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఏ ఉన్నారనుకోండి, వాళ్ళకి లైసెన్స్ కావాలి. అండ్ ఇంకా లాయర్స్కి, డాక్టర్స్కి, నర్సెస్కి, వీళ్ళందరికీ కూడా కొన్ని ప్రొఫైల్స్కి లైసెన్స్ కావాలి. సో ఇలాంటి లైసెన్స్ గురించి మీకు తెలుసా, ఒకవేళ ఉంటే లైసెన్స్ అప్లై చేసుకున్నారా, లైసెన్స్ ఉందా మీకు, ఆ లైసెన్స్ కోసం ఏం చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా వీళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పుడు అలాంటి ప్రొఫైల్ మీదైతే ఇక్కడ ఆన్సర్ చేయండి, లేకపోతే సేవ్ అండ్ ఎగ్జిట్ పెట్టేసేయండి. సో ఫార్ మనం ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసామండి. టిల్ వర్క్ హిస్టరీ వరకు కూడా మనము కంప్లీట్ చేసాము ఫామ్స్. నెక్స్ట్ ఇప్పుడు మన స్పౌజ్ అప్లికేషన్, అంటే వాళ్ళ నేమ్, వాళ్ళ లాంగ్వేజ్, టెస్ట్ స్కోర్, ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తాము. సో వాళ్ళది ఇన్ఫర్మేషన్ మీరు ఎలా అయితే ఇచ్చారో సేమ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళ ప్లేస్, అండ్ ఇంకా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ కంప్లీట్ నేమ్, అంటే వ్యాలిడ్ నేమ్ పాస్పోర్ట్ మీద ఏదైతే ఉందో ఆ నేమ్, అండ్ ఇంకా వాళ్ళు కెనడా పిఆర్ వాళ్ళకు స్టేటస్ ఎలా ఉంది అంటే నో, వాళ్ళకి లేదు. సో ఇంకా ఫ్యామిలీ గురించి, అండ్ ఇంకా రిలేటివ్స్, మీకు రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారా అని అంటే నో. అండ్ ఇంకా సేమ్ అదే ఇన్ఫర్మేషన్ అండి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే అడిగారో మీ స్పౌజ్ని కూడా సేమ్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టడీ, ఎడ్యుకేషన్ హిస్టరీ సేమ్, ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చారో వాళ్ళకు కూడా సేమ్. కాకపోతే ఇప్పుడు మీరు ఒకవేళ పీజీ చేశారు అనుకోండి, వాళ్ళు డిగ్రీ చేశారు అనుకోండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళు చదువుకున్న కోర్సు, అండ్ ఇంకా ఏ ఇయర్లో చదువుకున్నారు, అండ్ ఇంకా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు, అండ్ ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందా, కోర్స్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. స్పౌజ్ కూడా ఐఎల్స్ టెస్ట్ రాసుంటే దాని డీటెయిల్స్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఇంగ్లీష్ కానీ ఫ్రెంచ్ కానీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఫ్రెంచ్ అయితే ఫ్రెంచ్, ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ రెండు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ వాళ్ళు రాసుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వండి. సో ఒకవేళ రాయలేదంటే ఇక్కడ నో పెట్టేశారంటే నెక్స్ట్ ఈ డ్రాప్ డౌన్ రాకుండా ఉంటుంది. సో నేను ఎస్ పెట్టాను కాబట్టి లాంగ్వేజ్ టెస్ట్ టేకెన్ ఐఎల్టీఎస్ జనరల్ ట్రైనింగ్, అండ్ ఎప్పుడు టెస్ట్ తీసుకున్నాను, అండ్ ఇంకా టెస్ట్ రిజల్ట్ వచ్చిన డేట్, అండ్ లాంగ్వేజ్ టెస్ట్ రిజల్ట్ ఫామ్ అంటే సర్టిఫికేట్ నెంబర్, అండ్ స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్ అండ్ రైటింగ్లో ఎంత స్కోర్ వచ్చింది అని చెప్పేసి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చకచక ఇచ్చేసేయండి. సేమ్ ఒకవేళ రాసుంటే ఇవ్వండి, రాయకపోతే అవసరం లేదు, నో అని పెట్టేస్తే రాదు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా మీది మీ స్పౌజ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అండ్ ఇంకా ఎడ్యుకేషనల్ హిస్టరీ, అండ్ ఇంకా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చిన తర్వాత సేవ్ చేస్తే సో ఈ విధంగా వస్తుందండి. అండ్ సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టిన తర్వాత మీ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ వచ్చింది, అండ్ మీ స్పౌజ్ ఇన్ఫర్మేషన్ కూడా
స్టేటస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. సో ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటే మళ్ళీ కూడా ఫామ్ మీరు అప్డేట్ చేయొచ్చు. సో కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ ఫామ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మొత్తం అంతా కంప్లీట్ గ్రీనే ఉండాలండి. ఇన్ ప్రోగ్రెస్ కాకుండా మొత్తం అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయొచ్చు. సో నౌ మనము మన ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్ చేసేసాము. అండ్ ఇంకా యువర్ డిక్లరేషన్ అండ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చక్కగా చదవండి. నేను అంతా చదివాను, ఇదంతా చదివి వినిపిస్తే లేట్ అయిపోతుంది. సో ఐ అగ్రీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ కన్సెంట్ ఫామ్, ఇది కూడా ఐ అగ్రీ. ఓకే, ఇచ్చిన తర్వాత మీ సిగ్నేచర్, గివెన్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. అండ్ ఇంకా సెక్యూరిటీ క్వశ్చన్ ఏదన్నా ఒకటి ఇక్కడ వచ్చింది కదా, సో ఆ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా మనము ఆన్సర్ చేస్తే సైన్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ సైన్ చేసేస్తే ఈ కన్సెంట్ ఫామ్ అనేది మనము సిగ్నేచర్ పెట్టేసినట్లు అయిపోతుంది. సో 1కి 2-3 సార్లు చెక్ చేసుకోండి మీ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ సిగ్నేచర్ అండ్ సబ్మిట్. ఓకే, మీరు ప్రొఫైల్ ఇక్కడ సబ్మిట్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి మీరు కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు చేసేది కూడా ఇదే. సో ఇప్పుడు మనం మన ప్రొఫైల్ సబ్మిట్ చేసాము సక్సెస్ఫుల్గా. అంటే ఇప్పుడు మన ప్రొఫైల్ మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్ అయితే, మనం ఎలిజిబుల్ అయితే మన ప్రొఫైల్ పూల్లోకి వెళుతుంది. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 చదవండి. ఓకే, యూ విల్ రిసీవ్ ఎ మెసేజ్ ఇన్ యువర్ అకౌంట్ షార్ట్లీ విత్ యువర్ కన్ఫర్మేషన్ నంబర్ అండ్ ఏ లింక్ టు యువర్ అఫీషియల్ రిసీట్. ఓకే, అండ్ ఇంకా స్టెప్ 2, వీళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కూడా మీతో కమ్యూనికేట్ చేస్తారు అండ్ మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇంకా మీ పాస్పోర్ట్ కానీ ఇంకా ఏదైనా అఫీషియల్ డాక్యుమెంట్స్ కానీ ఏవి కూడా ఇక్కడ షేర్ చేయని అవసరం లేదు. అండ్ స్టెప్ 3, ప్రాసెసింగ్ టైం. ఇది కొంచెం ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెసింగ్ టైం అనేది అటు ఇటు అవుతుందండి. ఎగ్జాక్ట్గా ఇంత టైం పడుతుందని చెప్పలేము. స్టెప్ 4, ప్లీజ్ టేక్ ఏ ఫ్యూ మూమెంట్స్ టు రేట్ యువర్, అది వదిలేసేయండి. ఓకే, విత్ టుడే అయిపోయిందండి. ఓకే, మనము సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయగలిగాము మన ప్రొఫైల్. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి అంటే చాలా 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 ఇంపార్టెంట్ వర్క్ ఉందండి మనకి. సో ప్రొఫైల్ క్రియేట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పటికీ చాలా చెప్పేశాను, చాలాసేపు మాట్లాడాను. ఈ సోదంతా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఈ కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటికైతే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేయడం ఎలాగా, సబ్మిట్ చేయడం ఎలాగా అని తెలుసుకున్నారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రీవాణి, కెనడాలో ఉంటానండి. బాయ్.